శరీరానికి మేలు చేయటానికి దేవుడు ఇష్టపడాలి అంటే ఆత్మీయంగా మనం బలపడాలి. ఈ రూల్ తెలియక చాలా మంది శరీరానుసారంగా ప్రభువును వెంబడించేవారు క్రైస్తవ సమాజంలో పెరిగిపోయారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఏ క్రైస్తవ భక్తుడైనా సరే శరీరానుసారంగా లేదా శరీర ప్రకారంగా ఏదైనా మేలు ఈ భూమి మీద పొందాలి అంటే శరీరానికి, నీ సమస్యలకు, నీ ఇబ్బందులకు, నీ శోధనలకు, నీ అనారోగ్యానికి, నీ బాధలకు, నీ ఇరుకులకు, నీ చుట్టూతా వ్యాపించి ఉన్న అంధకారానికి, చీకటికి విడుదల కావాలి అని అంటే మొదట నువ్వు ఆత్మానుసారంగా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. అందుకే మొదట నా రాజ్యము, మొదట నా నీతి అన్నాడు. ఆ మొదటి ప్రాధాన్యత ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విషయాలకు నువ్వు ఇస్తావో ఖచ్చితంగా శరీర సంబంధమైన మేలులు నీకు ఇవ్వడం దేవునికి పెద్ద విషయం ఏమీ కాదు. స్విచ్ నొక్కితే తప్ప ఫ్యాను తిరగదు. మనం కర్ర తీసుకుని ఫ్యాన్ తిప్పుదాం అనుకుంటున్నాం. ఆ కర్ర తీసుకుని తిప్పడం వల్ల నీకు వచ్చే గాలి నీకు సరిపోదు. ఎంతసేపు తిప్పినా నీకు శాంతం ఉంటుందా? నిజంగా అది ప్రశాంతత అనిపిస్తుందా? అనిపించదు కదా. అలాగే శరీర సంబంధమైన విషయాల కోసం మాత్రమే ప్రభువును వెతికితే కర్ర తీసుకుని ఫ్యాన్ తిప్పినట్టే ఉంటది. అర్థమైందా? స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్ చూడండి ఎంత వేగంగా తిరుగుతుందో, ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో. నీ జీవితంలో ఆత్మానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు పొందుకునే మేలులు అంత ప్రభావవంతంగా ఉంటాయి. ఆత్మానుసారంగా బ్రతకకుండా శరీరానుసారంగా ప్రభువును వెంబడించి ప్రభు నాకు ఏది ఇస్తాడో, ప్రభు నాకు ఏ మేలు చేస్తాడో, ఆ మేలుల కోసమే ప్రభు నేను వెంబడిస్తాను, అవసరాల కోసమే నాకు దేవుడు కావాలనుకునే వారి జీవితాలలో ఎలాంటి మేలులు వారు పొందలేరు. సరిగదా, ఉన్న అద్భుతమైన అవకాశాన్ని కూడా మెల్లిమెల్లిగా కోల్పోతారు. కాబట్టి ప్రాస్పెరిటీ వెంట మనం పరిగెత్తడం కాదు, మనం ఆత్మానుసారంగా పరిగెత్తాలి. మన ఆరంభం ఆత్మానుసారంగా ఉండాలి, మన ప్రయాణం ఆత్మానుసారంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఇవ్వాల్సినటువంటి దీవెనలన్నీ మన వెంట పరిగెడతాయి.